కార్తీక పురాణము రెండవ అధ్యాయము కార్తీక సోమవార వ్రతమహిమ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి తయస్వికాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానం మాత్రమే చెప్పి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించెదను, జాగ్రత్తగా విను. కార్తీక మాసములో సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసినచో నిష్ఠతో శివునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంకాలము నక్షత్రములను చూసిన తరువాత భోజనము చేయవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము కూడా చేయవలెను. ఈ విధముగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలను. ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారములు కానీ తినకుండా కార్తీక మాసం నందు వచ్చి సోమవార వ్రతము చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతు సోమవార వ్రతమును చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణముగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి నిష్ఠురి అని ఒక కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన ధర్మ అనే ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావటం వలన సదాచార పరాయణుడై భూత దయ కలిగినవాడు, ఎప్పుడూ నిజమునే చెప్పేవాడు. నిరంతరం భగవంతుని పేరు జపించు తుండుటచే అతనిని అపర బ్రహ్మ అని కూడా అనేవారు, అని పిలిచెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యౌన గర్వముతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచూ చెడు సాహసి అయి మారి తెచ్చిన తినుబండారములు, వస్త్రములు, పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు. కానీ శాంత స్వభావుడకు భర్త ఆమె ఇటువంటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని బొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమెను గయ్యాలితనము యావగించుకొని ఆమెను కర్కస అని పిలిచేవారు. ఈ విధముగా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కస ఒకనాడు రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తని కూడా చూడకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా
దొడ్డిదారిలో తీసుకుని పోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దాని వలె ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకములో లేవని విచ్చలవిడిగా తిరుగుతూ ఉండెను. అంతేకాక ఇతరులను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా, యవన భింకము ఎంతకాలము ఉండదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధితో కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతున్నది. కర్కశయ్యే విధంగా నరక బాధలు అనుభవించి ఒక్కనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంతకాలం ఒక్కరోజైనా పురాణ శ్రవణం చేయని, ఆలయానికైనా వెళ్ళని ఆ పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరింపరాని శిక్షలు విధించాడు. పిటుదలతో చుకించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందులకు ఇనుప గదలతో కొట్టిరి. మంచివాళ్లను చెడ్డవాళ్లుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమును నరకములో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కసితో పుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుకుంటురి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లు తిరుగుచుండగా, కర్రలతో కొట్టువారు కొట్టగా, తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుతున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసం నుండి సాయంకాలం వేళ చూసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడము అని మొరపెట్టుకున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అంతా కుక్క, మహానుభావ, ఈయన పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్య ఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుతున్నాను అని దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీ రూపం దాల్చినది. పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యం ఇది కనుక నీవు ఈ దేశ ప్రజలు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతం చేసి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠ మహర్షి హితబోధ చేశాడు జనక మహారాజు.
స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము పూర్తి అయినది. స్వస్తి.